ఆ మాటలు విన్న రఘునాథుడు అక్కడే ఉన్న చెట్టు కింద నీడలో కూర్చున్నాడు. ఆ తర్వాత రఘునాథుడు మళ్ళీ వారింటికి వెళ్ళలేదు. అతను ఒక నిశ్చయానికి వచ్చాడు. ఏమనగా, ఇక్కడికి నిన్ను తెచ్చింది జగన్నాథ ప్రభు, ఆయనే నన్ను బతికించాడు, అన్నపూర్ణకి ఎలా న్యాయం జరగాలో ఆయనే చేస్తాడు అనుకున్నాడు. గంగాధరుడు అల్లుండి లోపలికి రమ్మని చాలా విధాలుగా చెప్పి చూశాడు. లాభం లేకపోయింది. చేసేది లేక గంగాధరుడు సపరివారంగా లోపలికి వెళ్ళిపోయాడు. అన్నపూర్ణ మూర్ఛ నుండి తేరుకుని కనులు తెరుచుకుంది. భర్త బతికే ఉన్నాడని తెలుసుకుంది. ఆమె తన గదిలోకి వెళ్ళిపోయింది. అన్నపూర్ణ ఇంట్లోని తల్లిదండ్రులకి సోదరులకి భయపడుతూనే ఉంది. దుర్మార్గుడైన తండ్రి తన కుమారులతో కలిసి ఆమెను గదిలో పెట్టి బంధించేశారు. ఆమె బయటికి రాలేక అలా ఆ గదిలోనే భర్త సంగతి ఏమీ తెలియక పంజరంలో బంధించబడిన పక్షిలా లోపలే బాధపడుతోంది. గంగాధరుడు అన్నపూర్ణ దగ్గరకు వచ్చి గదిలో ప్రవేశించి ఆమెను ఇలా అడిగాడు. అన్నపూర్ణ, నువ్వు చెప్పు, బెచ్చోడక్కు తిని బతుకుతున్న భర్తతో పెడతావా, మాతో పాటు ఉండడానికి ఇష్టపడతావా అని. ఈ ప్రశ్న అన్నపూర్ణ హృదయానికి గుచ్చుకున్నట్లయింది. నీ భర్త నిన్ను భరించలేడు అన్న భావం ఆ మాటల్లో కనిపించింది. ఆ మాటలకి సమాధానం అన్నపూర్ణ సిగ్గుతోనైనా దృఢంగా బదులుగా ఇలా చెప్పింది. తండ్రి, నేను ఇలా చెబుతున్నందుకు క్షమించండి. నేను నా భర్తతో వెళ్ళడానికే నిశ్చయించుకున్నాను. భర్త బికారి కానీ ఎటువంటి వాడైనా కానీ ఆయన భార్యకు దేవుడే అని చెబుతూ దుఃఖం, రోషం, సిగ్గు పక్కకు పెట్టి స్థిరంగా ధైర్యంగా సింహం గర్జిస్తున్న రీతిలో ఇలా మాట్లాడసాగింది. ఆమె కళ్ళ నుంచి ఇప్పుడు కారుతున్నవి కన్నీళ్లు కాదు, కోపాగ్ని కడాలు. అవి విస్ఫులింగాల వలె ఎగురుతుండగా జవాబిస్తోంది. ఇప్పటి అమ్మ అన్నపూర్ణ అమాయక బాలిక కాదు, రాక్షస మూకల్ని కనుచూపుతో భస్మం చేసి పారేసిన దుర్గ. తండ్రి కేసి చూస్తూ అన్నపూర్ణ ఇలా అంది. తండ్రి, నన్నేం చేద్దాం అనుకుంటున్నారు? భర్తచే వంచింపబడిన దాన్ని చేసి నన్ను పరపురుషునితో కలపడానికి వెచ్చించడం లేదు కదా. ఇది సాగదు. నన్ను ఇంకా పసిపిల్లలాగా భావించకండి. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా శరీరం మీద పరపురుషుడి చేయి వేయడానికి ఒప్పుకునేది లేదు. ఇది ఎప్పటికీ సాగదు. ఇది నా నిశ్చయమైనటువంటి అభిప్రాయం. ఇదే జరగడానికి సిద్ధమైతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఇక పతి శాపం మూలంగా పచ్చడి సంసారం భస్మం అవుతుంది. నీటిలో వేడి ఎంతవరకు ఉంటుంది? నీటి సహజ ధర్మం చలువ. అదేవిధంగా శాంతము, సరళత అన్నపూర్ణ గల సహజ గుణాలు కావడం చేత ఆమె కోపం ఎక్కువసేపు ఉండలేదు. ఆమె తండ్రి పాదాలు పట్టుకుని భయపడుతూ ఉడుకుతున్న కంఠంతో ఇలా చెప్పసాగింది. తండ్రి, నన్ను క్షమించండి. నన్ను నా భర్తతో వెళ్ళనియండి. వారు నా ఏకైక జీవనం. నన్ను నా భర్తకు దూరం చేయడం మీకు మంచిది కాదు. అంచేత నేను 2 చేతులు జోడించి చెప్తున్నాను. నన్ను నా భర్తతో వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వండి అన్నది. రఘునాథుని ప్రభావం అన్నపూర్ణ యొక్క మనోభావం గమనించి కొంత భయపడి అందరూ కలిసి ఆలోచించి అన్నపూర్ణను రఘునాథునితో పంపడానికి నిశ్చయించారు. గంగాధరుడు డబ్బు, రత్నాలు తీసుకొని అన్నపూర్ణకి ఇచ్చి సరళ హృదయంతో, అమ్మ, ఇవి తీసుకుని నీ భర్తతో వెళ్ళు. నా మీద దయ ఉంచు. ఏ అశుభాలు మాకు జరగకుండా చూడు. అన్నపూర్ణ అవి తీసుకొని భర్తకు నమస్కరించి, ప్రాణప్రియ, ఎక్కడికి వెళ్ళాలో బయలుదేరండి. త్వరగా అక్కడే ఒక్క నిమిషం కూడా ఉండడం తగదు. మీ పాదదాసి మీతో రావడానికి సిద్ధంగా ఉంది అన్నది. రఘునాథుడు భార్య చేతిని పట్టుకుని జై జగన్నాథ అంటూ పూరీ పట్టణానికి ప్రయాణమయ్యాడు. గంగాధరుడి ఇంట్లోకి వచ్చేశాడు. కూతురు అన్నపూర్ణ ఒక ముష్టివాడితో పంపినందుకు చాలా మనస్తాపపడుతున్నాడు. అన్నపూర్ణ తల్లికి మాత్రం పాపబుద్ధి పోలేదు. వారి మీద కసిపెట్టుకొని ఎలాగైనా కసి తీర్చుకోవడానికి ఆలోచన చేయసాగింది. ఆమె మంత్రి కుమారుని దగ్గరికి మనిషిని పంపి అన్నపూర్ణను దుర్మార్గుడు తీసుకుపోతున్నాడు, వాడిని చితకబాది ఆమెను వెనక్కి తీసుకురావాల్సిందని చెప్పి పంపింది. ఆ వార్త అందగానే మంత్రి కుమారుడు గుర్రపు దండును తీసుకుని తగిన మందీ మార్బలంతో రఘునాథుడిని వెనకడానికి బయలుదేరాడు. నడిచి వెళ్లే వారిని కలిసేందుకు గుర్రాల మీద వెళ్లేవారికి ఎంతసేపు గుర్రాల డెక్కల ధ్వని, దుమ్ము ధూళి ఎగిరి ఆకాశం అంతా రంగుగా మారిపోయింది. సైన్యపడావిడితో మంత్రి కుమారుడు ముందుకు సాగుతున్నాడు. దాన్ని చూస్తుంటే రఘునాథుడికి చాలా ఆశ్చర్యం వేసింది. చూస్తుండగానే ఆ దుర్మార్గుడు దగ్గరగా వచ్చి కేకలు కూడా వేసాగాడు. ఎవర్రా నువ్వు దుర్మార్గుడా? నా ప్రియురాలను తీసుకుపోతున్నావు, ఎక్కడికి పరిగెడుతున్నావు? ఈ సుందరిని ఇక్కడ విడిచిపెట్టుకోలేదా? నీ ప్రాణాలు తీస్తాను అన్నాడు. రఘునాథుడు అతని కేసు చూశాడు. ఇది భగవానుడు చూపుతున్న మరో కొత్త లీల అనుకున్నాడు. జగన్నాథుని మనసులో తలుచుకుంటూ భక్తిలో నిమగ్నమయ్యాడు. మంత్రి కుమారుని చూసి రఘునాథుడు నవ్వుతున్నాడు. అన్నపూర్ణ మాత్రం చాలా భయపడసాగింది. మా నాన్న ఈ దుష్టుడిగా నన్ను ఇవ్వాలని చూశాడు. ఇప్పుడు వీడి బారిన పడి బయటపడ్డామంటున్న అన్నపూర్ణ
మాటలు వింటున్న రఘునాథుడు నవ్వుతూ, నువ్వెందుకింత భయపడుతున్నావు పిచ్చిదానా? నా రక్షకుడు జగన్నాథ స్వామి అని నీకు తెలియదా? ఇదో కష్టమా? అసలు నీకు తెలుసా నీతో నన్ను కలిపింది? విషం తిన్నా నన్ను రక్షించింది ఎవరనుకున్నావు? భయపడకు, ఈ కష్టం నుంచి ఆయనే కాపాడుతాడు. బ్రహ్మాదులు, ఇంద్రాది దేవతలు సదా తమ మనస్సుల్లో ధ్యానించే ఈ లైలా విగ్రహుడు నిత్య రక్షకుడు. ఆ స్వామి కాపాడుతాడని నమ్ము. దేవగణాలన్నీ ఆయన పాదాలకు మొక్కి ఆయననే మనస్సులో ధ్యానించి ఆనందిస్తుంటారు. అటువంటి ఆ స్వామి రక్షకుడై ఉండగా భయం దేనికి అన్నపూర్ణ? ఆ స్వామి లీలను చూస్తుండు. సర్వ జగత్ప్రభు యొక్క లీలలో ఇదొకటి. ఇలా రఘునాథుడు భార్యతో చెబుతుండగానే ఇద్దరు రాజకుమారులు మంచి వేగాలతో గుర్రాల మీద వచ్చి వారికి దగ్గరగా నిలిచారు. వారు శస్త్రాస్త్రాలతో ఉన్నారు. వారు రఘునాథుడిని చూస్తూ, నువ్వెవరు? నీతో ఉన్న ఈ సుందరాంగి ఎవరు? నీ వెనకాల ఈ సేన ఎవరిది? ఎందుకు ఎవరి వైపు వస్తుంది అన్నారు. రఘునాథుడు వారికి విషయమంతా వివరించాడు. ఈమె నా భార్య. నేను ఒక అనాథుణ్ణి. నాకు రక్షకుడైన భగవంతుడి చక్రపాణి తప్పితే మరెవ్వరూ లేరు. నాకు ఆయన కన్నా ఏ ఇతర ఆధారము లేదు. ఇంతకన్నా నాకు శరణిచ్చేవారు కానీ రక్షకుడు కానీ ఎవరూ లేరు. అందుచేత వ్యాకుల ప్రాణులకి ఆయన దయ ఉండడం చూస్తున్నాను. ఈ మాటలు విని రాజపుత్రులు అన్నారు, మీకేమీ భయం లేదు. మేము నీతో పాటే వస్తాం. మీ మీద ఎవరు అఘాయిత్యం చేస్తారు అన్నారు. రఘునాథుడు ఇదంతా భగవంతుడి లీల అనుకున్నాడు. అతను అతని భార్య నిర్భయంగా రాజపుత్రుల అండదండలుగా ముందుకు సాగిపోతున్నారు. మంత్రిపుత్రుల సేన కంటే రాజకుమారుల సేన లక్షల్లో పెరిగింది. వీరందరూ రఘునాథుని అన్నపూర్ణని కాపాడుతున్నారు. మంత్రి కుమారుడు అతని సేన గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని పరుగులు తీశారు. సర్పాన్ని చూసిన కప్ప అటు ఇటు పరుగులు తీసినట్లు మంత్రి కుమారుడు అతడి సేన ఈ రాజకుమారుల్ని వారి సైన్యాన్ని చూసి భయంతో పారిపోయారు. రఘునాథుడికి అన్నపూర్ణకి ఈ రాకుమారులెవరో అర్థం కాలేదు. రఘునాథుని అన్నపూర్ణని చూసిన రాజకుమారులు, ఇంకా మీకేమీ భయం లేదు, మేము వెళ్ళిపోతున్నాం, మాకు చాలా పనులు ఉన్నాయనగానే రఘునాథుడు వారిని చూస్తూ, మీకు వేల ప్రణామాలు. మీరెవరో కానీ మమ్మల్ని దుష్టుల బారి నుండి రక్షించారు. మీరు మాకు ప్రాణదానం చేశారు. మీ పాదాలకు వందనాలు అన్నారు. ఆ ఇద్దరు వీళ్ళని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వారిద్దరూ సాక్షాత్తు నరనారాయణులు. వారు తీరిక లేకుండా ఎన్నో పనుల్లో ఉంటారు. కానీ రఘునాథుడు వారెవరో తెలుసుకోలేకపోయాడు. అతని నిశ్చయం తిరుగులేనిది. ఏమంటే దయామయుడైన జగన్నాథుని రక్షణ కారణంగా ఇంతటి గొప్ప ఆపద నుండి బయటపలిగాడు. కొద్ది రోజుల అనంతరం రఘునాథ్ దంపతులు పూరి చేరుకున్నారు. భగవంతుడైన జగన్నాథుడిని చూడగానే అతనికి అలసట కష్టాలు పోయాయి. తండ్రి ఇచ్చిన డబ్బుతో అన్నపూర్ణ ఆలయానికి దక్షిణ దిశగా ఒక ఇల్లు కొనుక్కుంది. అందులో అన్నపూర్ణ రఘునాథుడు హాయిగా సుఖంగా కాలం గడుపుతున్నారు. వారిద్దరి పని కృష్ణుడి కథలు చెప్పడం, కృష్ణనామ సంకీర్తన చేయడం, కృష్ణుని గుణాలను వినడం, కృష్ణులలో లీనమైపోయి నాట్యం చేయడం, ఆనందంతో కన్నీరు విడవడం. ఇది వారి దినచర్యగా సాగుతోంది. భగవంతుడి భావాన్ని అనుసరించి భక్తుడి భావం ఉంటుంది. భక్తుడి భావాన్ని చూడగలం కానీ భగవంతుని భావం తెలుసుకోవడానికి అందరికీ సాధ్యపడదు. అటువంటి అదృష్టం అందరికీ లేదు. భగవంతుడు అన్ని రకాల రసాల స్వరూపం, భావ మాధుర్యాల ప్రవాహం. ఆ రస సరస్సులో మునిగి తేలుతూ అదే భావాలతో ఉంటూ తనను తాను మరిచిపోయి దృఢమైన భక్తితో స్మరించుతూ పాడుతూ ఉంటాడు. అటువంటి ఉత్తమ తరగతికి చెందిన భక్తుడిని చూస్తుంటే నాస్తికుడి కన్నుల నుంచి అశ్రువులు ఒలుగుతున్నాయి. భక్తి మత్తులో పడిపోయిన భక్తుడు భగవంతుని దర్శిస్తాడు. అది అత్యంత సుందరము మరియు మనోహరమైనది. ఇటువంటి అనుభూతిని పొందిన వానికే దాని గుణం తెలుస్తుంది. ఆ మాధుర్యాన్ని, ఆ అనుభూతులను మాటల్లో చెప్పలేరు. అటువంటి సమయంలో భగవంతుడు విలక్షణంగా కనబడతాడు. భక్తుడి మధురమైన హృదయంలో భగవానుడి మనోహర ప్రకృతి విశదమవుతుంది. ఇటువంటి భగవన్మూర్తి భాగ్యం అందరికీ కలిగేది కాదు. మనోనేత్రంతో అటువంటి మధురమూర్తిని రఘునాథుడు దర్శించుతున్నాడు. రఘునాథుడి ఎదుట జగన్నాథుడు, జగన్నాథుని ఎదుట రఘునాథుడు మూర్తిమంతులై ఉన్నారు. అటువంటి భావంలోనికి వెళ్ళిన వాడు బ్రహ్మానందాన్ని పొందినవాడు అవుతున్నాడు. రఘునాథుడు ఒక్కొక్కసారి నర్తిస్తుంటాడు, ఒక్కొక్కసారి భక్త్యావేశంలో భూమి మీద పొరలాడుతుంటాడు. భగవంతుని భుజ స్కంధాల మీద భరిస్తూ మర్మవాక్యాలను వినిపిస్తుంటాడు. వారిరువురికి అర్థమయ్యే మూగ భాషలో ఆ సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ప్రభు యొక్క లీలావేశాల్లో నవ్వుతుంటాడు. ఆనందాశ్రువులు రాలుస్తూ సల్లాపాలాడుతుంటాడు. అదే భావనతో, అదే ధ్యానంతో హరి హరి అంటూ అంతరంగంలోనూ బహిర్గతంగాను
అంతటిని హరిమయంగా భావిస్తూ హరిక్షేత్రంలో నివసిస్తున్నాడు. పతివ్రతరైన అన్నపూర్ణ పరమారాధ్య దైవమైన భగవంతునికి తన భర్తకి సేవ చేస్తూ ధన్యురాలయ్యింది.